గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ద్వాదశ రాశుల్లో అసలు ఏ రాశి వారికి ఏ గ్రహం ఏ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి తగ్గట్టుగా పరిహారాలు ఏమిటి అనేది ఒక్కసారి మనము గ్రహించినట్టయితే గనక ఈ పరిశీలనలో ఈ పరిహార నిమిత్తంగా ఒకసారి మనము చూద్దాం. జై శ్రీమన్నారాయణ. ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అనుకున్న పనులు ముందుకి వెళ్ళలేకపోయినా, అసలు అనుకున్న పనులు అసలు అనుకున్నట్టే అట్లా ఉండిపోయినా, ఎంత చేసినా కూడా అంతే ఉంటుంది. దాంతోపాటు పుట్టినప్పటి నుంచి కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఇలాంటి వాటితోనే ఉండడం. దానితో పాటు పెళ్లి ఏజ్కి వస్తుంది. ఈ పెళ్లి వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్లి అవ్వకపోవడం, ఇంకా ఎన్ని కష్టాలు. నాకు తెలిసిన వారు వృశ్చిక రాశి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ వృశ్చిక రాశి వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, నాకే ఎందుకు ఈ దారిద్ర్యం అనేటువంటి వాళ్ళు చాలా మంది ఆలోచించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బాధలు, కష్టాలు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అయినా మీరు పుట్టిన తర్వాత ఎన్నో దానాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, దపాలు, జపాలు ఎన్నో చేసి ఉంటారు. ఎన్నో స్నానాలు ఆచరించి ఉంటారు. ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి ఉంటారు. ఎందరి దేవుళ్ళకో మొక్కుని ఉంటారు, బట్టలు సమర్పించుంటారు, కళ్యాణాలు చేస్తుంటారు, హోమం, యజ్ఞం చేస్తుంటారు. ఇలా చేసినప్పటికీ ఎన్నో మాలలు ధరించి ఉంటారు. అయినప్పటికీ కూడా మీకున్నటువంటి కష్టాలు పోవట్లేదు. అతను ఎవరో చెప్పారండి, నాకు మంచి దశ నడుస్తుంది, ఇప్పుడంతా బాగుంది అని. కానీ నేను ముందుకు వెళ్ళట్లా, అష్టదిబ్బందులు అయిపోయి ఉంటా. ఏమవుతుంది అంటే, మనం చేసేటువంటి, మీరు పుట్టినప్పటి నుంచి కూడా చేసేటువంటి పూజలు కావచ్చు, యజ్ఞయాగ హోమ జపాలు కావచ్చు, దానాలు కావచ్చు, ఇవన్నీ కూడా సరైనటువంటి సమయంలో కానీ, సరైనటువంటి మనిషికి కానీ మీరు ఇవ్వట్లేదు. సరైనటువంటి గ్రహానికి లేదా మీ జాతక ప్రకారంగా ఏదైతే చేయాలో అది చేయట్లేదేమో. దానివల్లనేమో మరొకటి, మీకు గోచార ప్రకారంగా కూడా చూచినట్లయితే గనక చంద్రుడు, అంటే మీరు పుట్టినప్పుడు వృశ్చిక రాశిలో చంద్రుడు ఉంటారు. ఆ వృశ్చిక రాశిలోనే చంద్రుడితో పాటు రాహు ఉన్న, చంద్రుడితో పాటు కుజుడున్న, చంద్రుడితో పాటు కేతు ఉన్న, చంద్రుడితో పాటు శని ఉన్న వృశ్చిక రాశి. కాబట్టి ఈ యొక్క 4-5 గ్రహాలు మీకు అంతగా యోగించవు. ఇకపోతే ఇవే దశాదశలు ఉన్నా కూడా మీకు యోగించదు. కాబట్టి గ్రహ యొక్క స్థితిగతులు మారిన ప్రతిసారి కూడాను మీకు ఆలోచన విధానం మారుతుంది, ఆచరణ మారుతుంది, చేసేటువంటి కర్మలు, క్రియలు ప్రకారం కూడా వస్తుంది. మీలో ఎక్కువగా పితృదోషాలు బాధిస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఎన్నో రకాల క్రియలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీకు అనుకున్న పనులు ముందుకెళ్ళవు. కానీ ఒక పరిహారం ఉంటుంది. ఆ పరిహారం చేయడంతో మీకు అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. దానితో పాటు కూడా మీకు దశాబ్ద కాలానికి సరిపడేటువంటి పరిహారం అది ఏమిటంటే, 1 గ్రాము బంగారం వేసి ఒక 10 నుంచి 50 గ్రాముల వరకైనా సరే సొంత డబ్బులతోనే చేయాలండి. సుమి గుర్తుపెట్టుకోండి, అప్పు తెచ్చి చేయకూడదు. 5 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు వెండి తీసుకొని, 1 గ్రాము బంగారం తీసుకొని ఒక కంచం చేయించండి. చేయించి రెడీమేడ్ ఉంటాయి కదా పంతులు గారు అంటే, అలానే పర్లేదు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఈ కంచాన్ని తీసుకొని, అంటే పళ్ళెం, ప్లేట్, ఈ ప్లేట్ తీసుకొని దాని నిండా ఒక పక్కన భాగంలో గోధుమలు పోయండి, సగ భాగం బియ్యం పోయండి. ఈ రెండింటి మధ్యన మట్టి ప్రమిద పెట్టి దీపారాధన చేయండి. ఇక్కడ దేవుడి మందిరంలో 3 రోజుల పాటు చేయండి. సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు చేసిన తర్వాత 4వ రోజు ఈ గురువారం రోజున తీసుకెళ్ళి ఎక్కడైనా ఆలయంలో అలానే దీపారాధన చేసి ఇచ్చేసేయండి. మీరు ఈ 3 రోజుల పాటు ఆ దానం ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే కనుక, మీకు సంకల్పం ఏముందో ఆ సంకల్ప బలం చాలా గొప్పది. ఆ సంకల్పం తలుచుకోండి. మీరు రాజకీయ రంగంలోకి వెళ్ళాలా, సినీ రంగంలోకి వెళ్ళాలా, విదేశాలకు వెళ్ళాలా, జాబులో సెటిల్ అవ్వాలా, బిజినెస్లో గ్రోత్ అవ్వాలా, పిల్లలు పుట్టాలా, పెళ్ళి అవ్వాలా, ఏమిటి మీ సమస్య?
ఆస్తు సంపాదించాలా, అందరు మీకు వెళ్ళి మక్కువగా ఉండాలా, ఇవన్నీ కూడా మీ సమస్యలు ఏమున్నాయో అక్కడ దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని సంకల్పం చేసుకొని మీరు అది దానం ఇచ్చేసేయండి. మరొక విషయం ఏంటంటే ఆ 3 రోజుల పాటు కూడా మీరు శాకాహారులుగా ఉండాలి. రెండోది నేలపాటుగా నిద్ర చేయాలి. మూడోది బ్రహ్మచర్యం పాటించాలి. ఇది స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా సరే ఇది చేయాలి. ఇక ఒక కొబ్బరికాయ, 2 నిమ్మకాయలో ఉండేటువంటి గింజలు, అలానే పసుపు కొమ్ములు, కరక్కాయ, జాజికాయ, అలానే లక్ష్మీ గవలు ఒక 5, గురి గింజలు ఒక 5, ఇవన్నీ కూడా తీసుకొని ఎర్రని దారం తీసుకొని పసుపు కలర్ వస్త్రంలో కట్టేసి ఏదైనా అమ్మవారి ఆలయంలో ముడుపు కట్టండి. ఈ 2 చేయడంతో మీకు దశాబ్ద కాలం వరకు చేయవలసినటువంటి పరిహారం వెళ్ళిపోతుంది. ఇక తర్వాత మీకు ఇష్టం ఉండి చేసుకోవచ్చు, లేదా మీ ఇష్టం. ఆ పరిహారాలు 2 వలన మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, నరదిష్టి నరఘోష దూరమవుతుంది, పెళ్లిళ్ళు కాని వారికి కూడా పెళ్లిళ్ళు అవుతాయి, అలానే పెళ్లి అయి పిల్లలు పుట్టిన వారికి కూడా పిల్లలు పుడతారు, భార్య భర్తలు దూరమైన కూడా దగ్గర అవుతారు. ఇలా భార్య భర్తలు దూరమై దగ్గర అవుతున్నారు అంటే కనుక వెండి బకెట్, వెండి గిన్నె, వెండి బౌల్ ఏదైనా నీరు నిలవ ఉండేలా తీసుకొని అది ఆలయాల్లో దానం ఇవ్వండి. దాంట్లో కుంకుమ పోసి ఆలయంలో ఇచ్చేయండి. అలా చేయడం ద్వారా భార్యాభర్తలు విడిపోయినా కూడా కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలైపోతాయి. అవన్నీ కూడా మళ్ళీ సానుకూల పడతాయి. అలానే కుంకుమ అనగానే కుంకుమ కాదు, సింధూరం, ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం దానం ఇవ్వండి. అలా చేయడం ద్వారా మీకు అన్ని రకాల పనుల్లో కూడా సకాలంగా పూర్తయ్యేదానికి అవకాశాలు మెండుగా అయితే కనబడుతుంటాయి. మనము ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఉంటూ ఉంటాం. ఇల్లు ఉంటుంది, అద్దెకున్నా సొంతిల్లేనా, ఇంట్లో ఏదో నడవడికి, ఇంట్లో ఏదో కలిసి రాదు, ఇంట్లో ఏదో జరుగుతూ ఉంది, ఒక సమస్య. అసలు ఇల్లే వాస్తు బాల, రెండో సమస్య. ఇంట్లో కీచులు ఆడుకోవడం, ఇంటికే ఏదో చేయించారండి, చేతబడు ఇప్పుడేమో ఏదో చేయించేశారు, ఇల్లు ఎదకుండా చేసేసారు, చెట్టుకోలు కొట్టుకోలు అయిపోయినారు, ఇంట్లో గొడవలు ఎప్పుడు అవుతున్నాయి, ఇంట్లో సుఖంగా ఉండడానికి లేదండి, ఏదో జరుగుతూనే ఉంది, ఇంట్లో ఏదో నెగిటివ్స్ ఉన్నాయి, చెడు క్రియ జరిగింది, ఇంట్లో అంతా నెగిటివిటీగా ఉంది. అలానే మనకి జాతకంలో కూడా బాగుండట్లేదండి, గ్రహాలు శోధించట్లేదంట, గ్రహాల యొక్క స్థితిగతులు బాగాలేవంట, ఇలాంటివి చాలా సమస్యలు ఉంటాయి. ఏ పనులు కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఒంటరైపోతూ ఉంటాం, మనమంతా చాలా ఒంటరైపోతూ ఉంటాం, అందరూ దూరమైపోతూ ఉంటారు, ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు, ఎవరు మనం గుర్తించరు, వీళ్ళు తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, గుణబలం ఉంటుంది, మంచి వ్యక్తులుగా ఉంటారు, కానీ మిమ్మల్ని రాణించలేరు. మీరు ఎప్పుడు ఏదో పట్టి పీకుతూ ఉంటుంది, ఏదో సమస్య. ఇంతలోనూ పెళ్ళి భార్య దూరం అవుతూ ఉంటుంది, భర్త దూరం అవుతూ ఉంటారు, పిల్లలు దూరం అవుతూ ఉంటారు. ఒక సమస్య పోయిందిరా బాబు అనుకుంటే రెండో సమస్య కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. ఇంకా ఇంతేనా జీవితం? కొంతైనా ఉపశమనం కోసం కావాలి కదా మనకి. ఆ ఉపశమనం ఏంటంటే యంత్రం. ఈ యంత్రము లక్ష్మీ యంత్రం ఉంటుంది ఇందులో, కుబేర యంత్రం ఉంటుంది ఇందులో వాస్తు యంత్రం ఉంటుంది. ఇలా 9 రకాల యంత్రాలు ఉంటాయి ఇందులో. ఈ యంత్రం కనుక మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు, దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు, దక్షిణ వాళ్ళకి, తూర్పు వాళ్ళకి, పడమర వాళ్ళకి, ఉత్తరం వాళ్ళకి, ఏ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు. ఇది ఒక యంత్రాన్ని ఇంటి లోపల పక్కన పెట్టుకోవాలి, వాళ్ళు తగిలించుకోవాలి. ఈ యొక్క యంత్రము చాలా వాల్యూబుల్. ఇందులో మనం పూజించి మరీ ఇస్తున్నాం. ఇది మన ప్రేక్షకుల కోసము పూర్తిగా నా తరపు నుంచి ఉచితంగా ఇస్తున్నాను. ఈ యంత్రాన్ని పూర్తిగా ఉచితంగా మన ప్రేక్షకులందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలని ఒక సంకల్పంతో, శుభ సంకల్పంతో ఈ యొక్క యంత్రాన్ని నేను పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకు అన్ని రకాల సమస్యలు పోవాలనుకుంటే కొంచెమైన ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి ఈ యంత్రాన్ని మీరు మన దగ్గర లభ్యపడుతుంది. మీకు మీ వద్దకు చేర్చేటువంటి రుసుమును మాత్రమే నేను తీసుకుంటున్నాను, అంటే దారి ఖర్చులకు మాత్రమే తీసుకుంటున్నాను తప్పితే యంత్రానికి మాత్రం డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించండి. ఈ యంత్రంకి ధూప ద్వీప నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, 3 రోజులు పెడితే చాలు. కాబట్టి ఈ యంత్రాన్ని ఎవరికైనా కావాలి అంటే కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారా యంత్రం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ.